ముందుగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం గురించి చెప్పుకుందాం. అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాల్లో అసూర్ బనిపాల్ గ్రంథాలయం ముఖ్యమైనది. క్రీస్తు పూర్వం 668 నుంచి 620 మధ్య కాలంలో అస్సిరియన్ సామ్రాజ్యాన్ని ఏలిన అసూర్ బనిపాల్ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. అసూర్ బనిపాల్ కాలంలో అతని సామ్రాజ్యం గొప్ప వైభవంతో విలసిల్లింది. విజ్ఞాన సముపార్జన సంరక్షణ కోసం తన సామ్రాజ్యంలోని నినేవ్ అనే ప్రాంతంలో గ్రంథాలయం నిర్మించారు. చిత్రలిపిలో రాయబడే మట్టి పలకల రూపంలో గ్రంథాలు ఉండేవి. మతం, రాజ్య పరిపాలన, విజ్ఞానం, కవిత్వం, వైద్యం, పౌరాణిక గాథలు వంటివి ఆయా గ్రంథాల్లో రచించారు. అటువంటి వేలాది మట్టి పలకల గ్రంథాలను ఈ గ్రంథాలయంలో భద్రపరిచారు. ఈ గ్రంథంలో 4000 ఏళ్ల పూర్వమైన గిల్ గామేష్ అనే సుమేరియన్ ఇతిహాస ప్రతి కూడా ఉంది. అసూర్ బనిపాల్ రాజా అనంతరం కొన్ని శతాబ్దాల తరబడి నిలిచిన ఈ గ్రంథాలయం కాలక్రమంలో 1000 ఏళ్ల తర్వాత శిథిలమైపోయింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న జాతీయ గ్రంథాలయం కోల్కతాలో ఉంది. దీనిని 1860లో స్థాపించారు. 17-18వ శతాబ్దాలలో ప్రచురించిన పుస్తకాలు దీనిలో ఉన్నాయి. 24 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికీ అందుబాటులో ఉంచే పని జరుగుతున్నది. అలాగే భారత డిజిటల్ లైబ్రరీ కూడా వివిధ పుస్తకాలను కంప్యూటర్లో భద్రపరిచి అందరికీ అందుబాటులోకి తెస్తుంది. కొన్ని నకలు హక్కుల వివాదం తర్వాత ఇది మూతపడింది. అయితే దీనిలోని పుస్తకాలు ఆర్గ్లో చేర్చబడ్డాయి. ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారని పరిశోధకులు భావిస్తున్నారు. 1886లో విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణ మూర్తి ఈ పౌర గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆంగ్ల భాష సంస్కృతుల ప్రభావం, ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ఆంధ్ర ప్రజలకు లేకపోయినా సొంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇలా ఆసక్తి, ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కలు వచ్చాయి. పలు ఉద్యమాలు, సాహిత్య సృష్టి వంటి కారణాలతో 1913 నాటికి వీటి సంఖ్య 123కు పెరిగింది. ఆ పైన గ్రంథాలయ యోద్యమం ప్రారంభమై ఇతర ఉద్యమాలకు చేయూతనివ్వడమే కాక పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి చేయూతనిచ్చింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 పుస్తక జమ కేంద్రం గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయంలోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగ్ చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. 2010 ఏప్రిల్ నాటికి 14,343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి. హైదరాబాద్లో తొలి గ్రంథాలయాన్ని 1872లో సోమసుందర మొదిలియర్ సికింద్రాబాద్లో ఏర్పాటు చేశారు. అంతర్జాల వ్యాప్తి తర్వాత గ్రంథాలయంలోని పుస్తకాలను డిజిటైజ్ చేసి ఎక్కడి నుండైనా చదవడానికి వీలుగా వెబ్సైట్ల ద్వారా అందజేస్తున్నారు. వీటిలో తెలుగు గ్రంథాలున్న ప్రముఖమైనవి. గ్రంథాలయం అనేది ఒక విషయ విజ్ఞాన భాండాగారం. బాల్య దశలో బాల గ్రంథాలయం మొదలుకొని పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ గ్రంథాలయం వివిధ స్థాయిలలో, వివిధ రూపాలలో చదువులకు జ్ఞానభిక్షను ప్రసాదిస్తూనే ఉంటాయి. ఇవి గ్రామ, మండల, జిల్లా, మున్సిపల్, రీజనల్, స్టేట్ గ్రంథాలయాలుగా విస్తరించి ఉన్నాయి. అయితే పరిశోధనలో గ్రంథాలయ పాత్ర ఎంతో కీలకమైనది. పరిశోధకుడు తాను పరిశోధించే అంశంపై విస్తృతంగా సమాచారం సేకరించి లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకోసం ప్రతి పరిశోధకుడు విధిగా గ్రంథాలయాలను సందర్శించాల్సి ఉంటుంది. అతని సలహా, సహకారం అవసరం. విశ్వవిద్యాలయ గ్రంథాలయాలలో సాధారణంగా పుస్తకాలు, పత్రికలు, మ్యాగజైన్లు, వ్యాస సూచీలు, గ్రంథ పట్టికలు, బిబిలోగ్రఫీ ఇండెక్స్లు, ఎన్సైక్లోపీడియాలు, డిక్షనరీలు, ఆడియో, వీడియోలు, మైక్రోఫిలింలు, తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులు, ప్రభుత్వ రికార్డులు, జీవోలు, ప్రాచీన చారిత్రక మ్యాపులు, అరుదైన పురాతన గ్రంథాలు, రాజకీయ ప్రముఖుల డైరీలు, ఉత్తరాలు వంటి వెలకట్టలేని వనరులను కలిగి ఉంటాయి.
లైబ్రరీలు విద్యార్థులు నేర్చుకోవడానికి అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, నిశ్శబ్దంతో తగిన వసతులతో కూడి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. పరిశోధకుడికి అవసరమైన సమాచారాన్ని గుర్తించడంలో విద్యార్థులకు సహాయపడేందుకు తగిన ఉన్నత విద్యా అర్హతలు, నైపుణ్యం కలిగిన లైబ్రేరియన్ ఇతర సిబ్బందిని గ్రంథాలయాలు కలిగి ఉంటాయి. నిజానికి ఒక సమర్థుడైన అధునాతన కంప్యూటర్ సాఫ్ట్వేర్లలో శిక్షణ పొందిన లైబ్రేరియన్ 100 మంది అధ్యాపకులతో సమానం. అతని సహాయ సహకారాలు లేనిదే పరిశోధకుని పరిశోధన అంశం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. నూతన పరిశోధక విద్యార్థి తన పరిశోధన శీర్షికను తీసుకొని విశాలమైన పుస్తకాల అరణ్యంలోకి ప్రవేశిస్తే ఎటు చూసిన పుస్తకాలు, మ్యాగజైన్లు, జర్నల్స్, వాటిలో ఎటు వెళ్ళాలో, ఏ పుస్తకాలను ఎలా వెతకాలో, ఏ సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియని ఒక అయోమయ స్థితిని ఎదుర్కొంటాడు. అప్పుడు పరిశోధనకు సంబంధించిన సమాచార సేకరణకు లైబ్రేరియన్ అవసరం ఏర్పడుతుంది. లైబ్రేరియన్ సలహా, సహకారం నూతన పరిశోధక విద్యార్థికి నూతన ధైర్యం, ఉత్తేజం కలిగిస్తుంది. ఇప్పటివరకు జాతీయ గ్రంథాలయ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 6వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ప్రశాంత్ ఒక దక్షిణ భారత సినీ నటుడు. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడు. 17 సంవత్సరాల వయసులోనే ప్రశాంత్ వైగాసి పొరంతచ్చు అనే తమిళ సినిమాతో నటుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు. తర్వాత బాలు మహేంద్ర దర్శకత్వంలో వన్నా వన్నా పుక్కల్, ఆర్కే సెల్ఫమణి దర్శకత్వంలో చెంబారుతి, మణిరత్నం దర్శకత్వంలో తిరుడా తిరుడా సినిమాల్లో నటించాడు. 1998లో ఎస్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ చిత్రంతో ప్రశాంత్కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో అతను ఐశ్వర్యరాయ్ సరసన ద్విపాత్రాభినయం చేశాడు. ప్రశాంత్కు చెన్నైలోని పానగల్ పార్క్ ప్రాంతంలో ఒక బంగారు నగల దుకాణం ఉంది. ప్రశాంత్ 1990లో వైగాసి పొరంతచ్చు సినిమాతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత మలయాళ దర్శకుడు వాసుదేవన్ నాయర్ రూపొందించిన పెరుంతచ్చన్ సినిమాలో నటించాడు. హిందీ సినిమా దిల్కు రీమేక్ అయిన తొలి ముద్దు అనే సినిమాలో దివ్యభారతి సరసన నటించాడు. 2000 దశకంలో ప్రశాంత్ కథానాయకుడిగా చాలా సినిమాలు ప్రారంభమయ్యాయి. కానీ వాటిలో చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రశాంత్ ఏప్రిల్ 6, 1973న చెన్నైలో జన్మించారు. జై సంపత్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటుడు. ఆయన 2002లో భాగవతి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. జై సంగీత దర్శకుడు, దేవా మేనల్లుడు అండ్ శ్రీకాంత్ దేవా బంధువు. జై సంపత్ 1984 ఏప్రిల్ 6న చెన్నై, తమిళనాడులో జన్మించారు. 2002లో విజయ్ తమ్ముడిగా 18 ఏళ్ల వయసులో జై సినిమా రంగప్రవేశం చేశాడు. విజయ్తో పోలిక ఉండడంతో దర్శకుడు ఏ వెంకటేష్ జైని ఎంచుకున్నాడు. ఆ తర్వాత జై తెలుగు సినిమా 16 రీమేక్లో కూడా ప్రధాన పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ సినిమా పూర్తి అయినప్పటికీ విడుదల కాలేదు. అతను వెలుమురుగన్ నటించిన అమ్మో, నంబిరాజ్ నటించిన టచ్లో కూడా నటించాలని భావించారు. కానీ ఏ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. సుచిత్రా సేన్ భారతీయ సినిమా నటి. ఆమె బెంగాలీ, హిందీ చిత్రాల్లో ప్రఖ్యాతి పొందింది. సుచిత్రా సేన్ శేష్ కోతే అనే బెంగాలీ చిత్రం ద్వారా 1952లో చిత్రరంగంలోకి ప్రవేశించారు. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఆమె 1952 నుండి 1979 వరకు సినిమాల్లో నటించింది. ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆమె అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కారంతో సుచిత్రా సేన్ను సత్కరించింది. దేవదాస్ చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా పురస్కారాన్ని కూడా అందుకుంది. సుచిత్రా సేన్ 1931 ఏప్రిల్ 6న బంగ్లాదేశ్లో జన్మించారు.